దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో బాంబు పేలుడు ఘటనతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. హైదరాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ముమ్మర సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సిటీలో నాకాబందీ ఏర్పాటు చేసి రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మతపరమైన ప్రాంతాలు, పర్యాటక కేంద్రాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. పార్కింగ్ చేసిన కార్లు, లాడ్జిల్లో అనుమానితులపై ఫోకస్ పెట్టారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే తమకు సమాచారం ఇవ్వాలని సిపి సజ్జనార్ నగర ప్రజలకు సూచించారు. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు అనుమానితులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఢిల్లీలో బాంబు పేలుడు ఘటనతో యావత్ దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 13 మంది చనిపోయారు. మరికొంతమంది పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా కేంద్ర హోంశాఖ హై అలర్ట్ ప్రకటించింది. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో కారులో బాంబు పేలుడు ఘటనతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది. అన్ని ప్రధాన నగరాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. హైదరాబాద్, ముంబై, కోల్కతా, బెంగళూరు నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్పోర్టుల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా కూడా ముమ్మర సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ సిటీలో నాకాబందా ఏర్పాటు చేసి రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇక హైదరాబాద్ లో విస్తృత తనిఖీలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మనకు లైవ్ లో ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, చూసినా ఏదైతే ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో తెలంగాణ హై అలర్ట్ అయింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ డీజీపీలందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తమ ప్రాంత పరిధిలో ఎక్కడైతే రద్దీ ప్రాంతాలు ఉంటాయో అలాంటి ప్రాంతాల్లో హై అలర్ట్ అయితే ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. విస్తృత తనిఖీలు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు మనం ప్రస్తుతం జేఎన్టీయూలో ఉన్నాము. ఈ జేఎన్టీయూకి సంబంధించి కూడా అత్యంత రద్దీ ప్రాంతం, అంటే కేవలం ఇది ఒకటే కాదు, ఇటు జేఎన్టీ కావచ్చు, దిల్షుక్ నగర్ కావచ్చు, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా అత్యంత బిజీగా ఉండే ప్రాంతాలు. ఇలాంటి చోట బాంబు బ్లాస్టులు జరిగితే చాలా ప్రాణ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రధానంగా అటాక్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఎక్కువ ప్రాణ నష్టం కలిగించాలనే ఒకే ఒక ఉద్దేశంతో చేయడం జరుగుతుంది. కాబట్టి గతంలో మనం ఇటు దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్లు చూడడం జరిగింది. అలాగే గోకుల్ చాట్ ఇలాంటివి ఏవైతే బాంబు పేలుళ్లు జరిగాయో అప్పుడు తీవ్ర ప్రాణ నష్టం జరిగింది. తాజాగా ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో మొత్తం కూడా డీజీపీ శివధర్ రెడ్డి మొత్తం సిపిలందరికీ కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడికక్కడ తనిఖీలు చేయాలి, మొత్తం కూడా విస్తృత తనిఖీలు చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం అన్ని చోట్ల కూడా సిపిల ఆధ్వర్యంలో మన జంట నగరాల పరిధిలో చూసుకుంటే 3 కమిషనరేట్లు వస్తాయి. 3 కమిషనరేట్ల పరిధిలో సిపిలు ఇప్పటికే పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ అయినా కూడా దాని ఉగ్రమూలాలు అనేవి హైదరాబాద్ లోనే బయటపడుతుంటాయి. ఇటీవలే ఉగ్రవాదులు కూడా కొంతమంది గుజరాత్ టాస్క్ ఫోర్స్ వచ్చి ఇక్కడి నుంచి కొంతమందిని లిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా పూర్తి స్థాయిలో హైదరాబాద్ అయితే అప్రమత్తం అవడం జరిగింది. ఓల్డ్ సిటీ నుంచి మొదలుకుంటే నగర శివారు ప్రాంతాల వరకు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తోంది. నిన్న కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లో కూడా ఏసీపీ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. ఇటు బాంబ్ స్క్వాడ్ కూడా రంగంలో దిగి ఎక్కడికక్కడ డాగ్ స్క్వాడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పూర్తి స్థాయి తనిఖీలు చేశారు. అయితే ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సిన ఒక విషయం, గతంలో దిల్షుక్ నగర్ బాంబు పేలుళ్ల సమయంలో ఒక బైక్ ని పెట్టి బాంబ్ బ్లాస్ట్ చేయడం జరిగింది. సో మనం ఒకసారి చూసుకుంటే ఇక్కడ కూడా ఈ ప్రాంతంలో అనేక బైక్స్ కానీ ఇవన్నీ కూడా చాలా రోజులుగా పెట్టేసి ఉన్నవి. సో ఇలాంటి వాటి విషయంలో ఖచ్చితంగా పోలీసులు కొంత అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బాంబ్ బ్లాస్ట్ అయిన తర్వాత ఎవరు ఏం చేయలేమో అప్పుడు వాటికి సంబంధించి ఎలా జరిగింది అనేది తెలుసుకోవడం తప్ప. కాబట్టి ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా పూర్తి ఫోకస్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇటు గతంలో సైకిల్ బాంబు పెట్టడం జరిగింది. కాబట్టి బైక్స్ చాలా రోజులుగా ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిపైన ఖచ్చితంగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇక ఇటు సిపి సజ్జనార్ కూడా అది ఎవరైతే హైదరాబాద్ పరిధిలోని అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది. పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తం
హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ప్రతి ప్రాంతంలో కూడా పోలీసులు అయితే జల్లెడ పడుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే పూర్తి స్థాయిలో తనిఖీలను అయితే నిర్వహిస్తున్నారు. అందులో ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు ఎక్కువగా ఎవరు టెర్రరిస్టులు దాడి చేసినా కూడా సాయంత్రం సమయంలోనే ఎక్కువగా దాడులు చేయడం జరుగుతుంది. అందరూ కూడా ఇళ్లకు వెళ్లే సమయం కావచ్చు, లేకపోతే వీకెండ్స్ లో ఎంజాయ్ చేయడానికి బయటకు వచ్చే సమయం కావచ్చు, అటాక్ చేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే మొత్తం చేస్తున్నారు. కేవలం హైదరాబాద్ పరిధిలోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు అయితే తనిఖీలను అయితే నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటు రైల్వే స్టేషన్ కావచ్చు, ఎంజీబీఎస్ బస్టాండ్ కావచ్చు, జేబీఎస్ బస్టాండ్ కావచ్చు, ఇవైతే ఉన్నాయో వీటిపైన పూర్తి స్థాయిలో పోలీసులు అయితే అక్కడ బాంబ్ స్క్వాడ్ కి సంబంధించి టీమ్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా పూర్తి స్థాయిలో అయితే తనిఖీలు అయితే చేయడం జరుగుతుంది. ఏదేమైనా కూడా ఢిల్లీ బాంబు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్ లో హై అలర్ట్ అయితే ప్రకటించడం జరిగింది. మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో కూడా సిపిల ఆధ్వర్యంలోనే స్వయంగా ఈ తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. చూసినా ఈ తనిఖీలు అనేవి ఖచ్చితంగా మరొక 1 వారం రోజుల పాటు కూడా పూర్తి స్థాయిలో తనిఖీలు చేస్తామంటూ కూడా పోలీసు అధికారులు అయితే చెబుతున్నారు. రైట్ ఆర్కే, అది దేశవ్యాప్తంగా కూడా ఒక విధంగా హై అలర్ట్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రధాన నగరాలైనటువంటి హైదరాబాద్, బెంగళూరు, ముంబై, కలకత్తా లాంటి ప్రదేశాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇప్పటి వరకు మనకు ఆర్కే వివరాలు అందించారు. ముఖ్యంగా మతపరమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, కూడళ్లు కావచ్చు, పెద్ద ఎత్తున సమూహాలు ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరో వారం రోజులు కూడా సిచ్యువేషన్ ఇలాగే ఉండేటువంటి అవకాశం ఉంది.